పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికీ అక్కడ యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఒమన్ దేశం అంటే ఇరాన్ కారణంగా, అమెరికా యుద్ధం కారణంగా వర్షాలు అంటే అమెరికా ఇరాన్ కారణంగా యుద్ధ వాతావరణం నెలకొంటే ఇప్పుడు వరదలు కూడా మీరు చూడొచ్చు. అక్కడ పూర్తి అది ఎడారి ప్రాంతంలో అకాల వర్షాలు ఒక్కసారిగా అక్కడ బీభత్సాన్ని సృష్టించాయి. అండ్ ఈ వరదలు 2 భారతీయులు కూడా మృతి చెందారు. భారీ వర్షాలు ఒక్కసారిగా ఒమన్ని అతలాకుతలం చేస్తోంది. ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. అక్కడ ఇప్పటికీ 4 మృతి చెందారు. ఒక వ్యక్తి గల్లంతవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించింది ఒమన్. ఈ ఘటనలో కేరళకు చెందిన 2 భారతీయులు కూడా మరణించారు. ఒక మహిళ గల్లంతైనట్టుగా తెలుస్తోంది. భారీ వర్షాలతో ఒక్కసారిగా నీరు రోడ్ల మీదకి చేరుకోవడంతో జనజీవనం స్తంభించుకుపోయింది. రోడ్ల మీదకి జనాలు రావాలంటే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. పొడి నదులుగా చెప్పుకునే అంటే నదులే కానీ కాస్త అక్కడ ఈ ఎండాకాలం లాంటి ప్రాంతాల్లో వరద ప్రవాహం ఉండదు కాబట్టి అటువంటి నదులు ఒక్కసారిగా వరదలుగా మారాయి. రోడ్లు, దాంతోపాటు చిన్న చిన్న గల్లీలు ఇవన్నీ కూడా వరద ప్రవాహంతో నిండిపోయాయి. మీరు చూడొచ్చు అక్కడ మనుషులు కొట్టుకుపోతూ ఉంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం జరుగుతోంది. కుక్కపిల్లని కాపాడడానికి ఒక వ్యక్తి పడిన కష్టం చూడొచ్చు. గ్రేట్, నిజంగా ఇంకా మానవత్వం బతుకుందని చెప్పాలి. కుక్కపిల్ల కొట్టుకుపోతుంటే అట్టుగా వెళ్ళిన వ్యక్తి చూడండి, వెంటనే వరదలోకి దూకేశాడు. తను కొట్టుకుపోతున్న ముందుగా ఆ కుక్కపిల్లని, నిజంగా గ్రేట్ కదా. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనిషిగా సెల్యూట్ చేయాలనిపిస్తుంటుంది ఇలాంటి వ్యక్తులకి. ఒక కుక్కపిల్ల కొట్టుకుపోతుంటే నాకెందుకులని చెప్పి ఊరుకోలేదు. అంత భారీ వరద ప్రవాహంలో కూడా ఆ వరదలోకి పడిపోయాడు. బహుశా తను కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలుసు ఆ వ్యక్తికి, కానీ ఒక చేత్తో ఆ కుక్కని ఇటువైపు విసిరేసి వెంటనే మళ్ళీ అటు వచ్చేస్తాడు. బహుశా మానవత్వం ఇంకా బతికే ఉంది. అక్కడ మీరు చూడొచ్చు, అంతమంది ఉన్నారు. దాదాపు ఒక 15 నుంచి ఒక డజన్ నుంచి ఒక 2 డజన్ల మంది ఉంటారు. కానీ ఎవరు అంత ప్రయత్నం చేయలేదు, కనీసం అటుగా వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళెవరు కూడా. కానీ ఆ వ్యక్తి వెళ్ళాడు, ఇంకొక వ్యక్తి అతగాన్ని కాపాడేందుకు వెళ్ళాడు. కానీ కొంచెం వరకు వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ముందుకెళ్ళాడు. చూసారా? సో ఇది అక్కడ పరిస్థితి. ముఖ్యంగా మస్కట్ అలాగే నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ వరదలు చాలా డేంజర్ అని చెప్పి అక్కడ ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది. ఎందుకంటే ముందుగా ఎలాంటి హెచ్చరికలు లేవు అక్కడ. అటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఏదో సాధారణ వర్షపాతం అనుకున్నారు, కానీ బట్ బీభత్సంగా వెళ్ళిపోయింది. కారు కొట్టుకుపోతుంది. విజువల్ చూసారా? రోడ్ల మీద ఉన్న కార్లు సైతం కొట్టుకుపోతున్నాయి. చూడొచ్చు, రోడ్డు మీద పార్క్ చేస్తున్న కార్లు ఒకసారిగా వరద ధాటికి కొట్టుకుపోతున్న ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు కూడా అంత ప్రమాద స్థాయికి వెళ్ళేంత వరదలు వస్తాయని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేదేమో బహుశా. దీంతో నీటి ప్రవాహం అమాంతం పెరిగిపోతుంది. ఎక్కడికక్కడ కార్లు, బస్సులు కొట్టుకుపోతున్నాయి. గతంలో కూడా పిల్లలు సహా చాలా మంది మరణించిన ఘటనలు ఉన్నాయని చెప్పి న్యూస్ అవుట్లెట్స్ కోట్ చేయడం జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. ప్రజలను కాస్త అలర్ట్గా ఉండాలని చెప్పి హెచ్చరించింది అక్కడ ప్రభుత్వం. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. మరిన్ని ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అక్కడ ప్రభుత్వం అంచనా వేయడం జరుగుతోంది. ఈ పరిస్థితి ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు. భారీ వర్షాలు ఈ ఎడారి భాగం సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పడడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఫ్లాష్ ఫ్లడ్స్ అక్కడ ప్రజల్ని అతలకుతలం చేయడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. విజువల్స్ చూద్దాం. في حد داخل هي